జనరల్‌గా అయితే అంటే చిన్న ఏజ్‌లో అంటే గేమ్స్ ఆడాలి, లేదా చదువుకోవాలి, లేకపోతే వేరే ఇంకా ఉంటాయి గదా! కానీ మీకు ఆ ఏజ్‌లో పర్టిక్యులర్‌గా ఇండస్ట్రీకి రావాలి అని చెప్పి ఎలా అనిపిచ్చింది? అంటే అప్పుడు ఆ టైంకి సినిమా అంటే ఒక పిచ్చి ఉండేదమ్మా. ఆ టైంలో ఆ వయసులో ఒక సినిమాకెళ్ళాలి, ఇండస్ట్రీకెళ్ళాలి అన్న ఒక థాట్ తోటే వచ్చామంతే. బేసిక్‌గా చెప్పాలంటే ఇండస్ట్రీకి రావడమే మనకి అంటే చాలా కష్టం గదా సార్! దాంట్లో మీకెందులో ఛాన్స్ వచ్చింది? అంటే రోల్, సంథింగ్ వాట్ ఏదైనా గూడా. ఎలా అవకాశం వచ్చింది? నేను బేసికల్‌గా అయితే కెమెరామెన్ అవుదామని వచ్చానమ్మా ఇండస్ట్రీకి. కెమెరా డిపార్ట్మెంట్‌లో వాళ్ళు తిట్టారని చెప్పేసి మేనేజర్‌గా వెళ్ళారు కదా సార్! కానీ మేనేజర్‌గా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే ఒకటమ్మా, మేనేజర్‌గా ఎందుకు అనిపించిందంటే ఆ 2 డేస్ చూసాక భయం వేశాక వద్దు, నేను మీతోటే ఉంటానని ఆయనతో అన్నమాట, మేనేజర్ తోటి. డైరెక్టర్ గురించి తెలుసు, ప్రొడ్యూసర్ గురించి తెలుసు, హీరో గురించి తెలుసు, హీరోయిన్ గురించి తెలుసు అందరికీ. బట్ ప్రొడక్షన్ మేనేజర్ అంటే పర్టిక్యులర్‌గా ఎవరికీ తెలీదు కదా సార్! మీ మాటల్లో మాకు చెప్పండి. అంటే నేను ఒక డిపార్ట్మెంట్ అవుదానుకొని వచ్చాక మేనేజర్ అయ్యాం కదమ్మా. మేనేజర్ ఎందుకు అవ్వాలనుకున్నానంటే ప్రతి దానికి మాకు సెట్లు ఏమంటే సార్ పేమెంట్స్ కొందరికి అంటే ఆర్టిస్ట్‌లకి చూసుకున్నట్టయితే కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లేదు, కొందరికి అంటే లేట్ అవుతూ ఉంది అని చెప్పేసి బయట టాక్. అది నిజమా? అబద్ధమా? అంటే ఇప్పుడు ఫేమ్‌లో ఉన్న ఆర్టిస్టులకి అయితే అందరికి పేమెంట్ కరెక్ట్‌గానే వెళ్తాయమ్మా. ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గరే కొంచెం ట్రబుల్ అవుతుంది. ఇంతమంది లోకల్‌లో అంటే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! ఆళ్ళని పక్కన పెట్టి స్పెసిఫిక్‌గా మనం వేరే ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నాం? అంటే మనకి ప్రొడక్ట్‌లు ఎక్కువ ఉన్నాయమ్మా. ఇప్పుడు టీవీ సీరియల్‌లు ఇప్పుడు ఇదివరకు ఛానల్ ఏంటంటే ఈటీవీ, జెమినీ ఉండేది. తర్వాత జీ తెలుగు, మా టీవీ వచ్చింది. హాయ్ సార్. ఎలా ఉన్నారు? మీ ఫ్యామిలీ గురించి మాకు కొంచెం చెప్పండి. మాది అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్కు, రైతు ఫ్యామిలీ. ఆహ్, నేనొచ్చి ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎక్కువ ఫస్టు సినిమా సినిమా ఫీల్డ్‌కే వచ్చాము. ఇప్పుడు 2000 నుంచే టీవీలో ఉన్నాము ఎక్కువ. మా మదరు హౌస్ వైఫు, మా ఫాదర్ ఏమో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. జనరల్‌గా అయితే అంటే చిన్న ఏజ్‌లో అంటే గేమ్స్ ఆడాలి, లేదా చదువుకోవాలి, లేకపోతే వేరే ఇంకా ఉంటాయి గదా! కానీ మీకు ఆ ఏజ్‌లో పర్టిక్యులర్‌గా ఇండస్ట్రీకి రావాలి అని చెప్పి ఎలా అనిపిచ్చింది? అంటే అప్పుడు ఆ టైంకి సినిమా అంటే ఒక పిచ్చి ఉండేదమ్మా. ఆ టైంలో ఆ వయసులో ఒక సినిమాకెళ్ళాలి, ఇండస్ట్రీకెళ్ళాలి అన్న ఒక థాట్ తోటే వచ్చామంతే. అసలు ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఏ టైంలో వచ్చారు సార్? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వచ్చింది 93కి. ఆల్మోస్ట్ నేను 7థ్ క్లాస్‌లో ఒకసారి వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ 93 నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో. బేసిక్‌గా చెప్పాలంటే ఇండస్ట్రీకి రావడమే మనకి అంటే చాలా కష్టం గదా సార్! దాంట్లో మీకెందులో ఛాన్స్ వచ్చింది? అంటే రోల్, సంథింగ్ వాట్ ఏదైనా గూడా. ఎలా అవకాశం వచ్చింది? నేను బేసికల్‌గా అయితే కెమెరామెన్ అవుదామని వచ్చానమ్మా ఇండస్ట్రీకి. అది సుధాకర్ గారని మా ఎన్టీ రామారావు గారు మేనేజర్ ఉండేవాళ్ళు ఆయన. అంటే మా బ్రదరు అసిస్టెంట్ కింద ఉండేవారు ఆయన దగ్గర. ఆయన తీసుకెళ్ళి ఆయనకి చూపిస్తే, సరే ఏమవుదామని వచ్చారో ఇండస్ట్రీకి అన్నారు ఆయన. కెమెరామెన్ అవుదామని అనుకున్నాను. సరే అయితే అని అప్పుడు పెళ్లి సందడి అనే సినిమా జరుగుతుందన్నమాట. దాన్ని తీసుకెళ్లారు, లొకేషన్ తీసుకెళ్లారు. ఇక్కడే రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది షూటింగు. బేసికల్‌గా ఆ రోజు అబ్జర్వ్ చేద్దాం రండి అన్నారన్నమాట. అంటే చూసుకున్నానా అంటే చిన్న వయసు కదా, చూసుకోండి. దాన్ని బట్టి నువ్వు నేర్చుకుంది కానీ వర్క్ ఫస్టు అన్నారన్నమాట. నేను రామానాయుడు స్టూడియోకి వెళ్ళాము, చూస్తున్నాము. జయరామ్ గారు కెమెరామెన్ గారు, సీనియర్ కెమెరామెన్ గారు. ఆ అంటే మనకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొట్టేది చిన్న చిన్నగా కొడతారు. కానీ ఆయన వర్క్ నేర్పేటప్పుడు కూడా వాళ్ళ అసిస్టెంట్‌కి కొట్టేవాడు ఆయన. అది చూసి భయమేసింది. అంటే బేసికల్‌గా ఫస్ట్ రోజు భయమేసింది. రెండో రోజు కూడా ఎళ్లి అబ్జర్వ్ చేద్దామని వెళ్ళాము. అప్పుడు లేదు లేదు నేను మేనేజర్ జాయిన్ చేస్తానని చెప్పి అప్పటి నుంచి మేనేజర్‌గా ఉండిపోయాను. కెమెరా డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయ్యానన్నారు కదా! ఏ ఏజ్‌లో జాయిన్ అయ్యారు? అది 10థ్ క్లాస్ రాసాము. 89 ఆ ఏజ్ అది. 89లో వచ్చినప్పటికి ఆ వయసు అంటే మినిమమ్ 15 సంవత్సరాలు అలా ఉంటాయి అనుకుంటా. అంటే సో తను తిట్టడం వల్ల మీరు అంటే కెమెరా డిపార్ట్మెంట్‌లో అంటే నుంచెల్లి మేనేజర్‌గా వర్క్ నేర్చుకోవాలంటే ఎవరితోన్నా మనల్ని
ఇలా తిడతారా కొడతారా అని భయం, ఒక భయం వచ్చేసింది ఆ టైం. భయంతోనే మీరు షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు మా గురుగారిని చూసాము అన్నమాట, సుధాకర్ గారిని చూస్తే ఆయన మేనేజర్గా ఒక పెద్ద సీనియర్ మేనేజర్ అనమాట. ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి మేనేజర్ ఆయన వర్క్ నేర్పే విధానం తెలిసి అదే బెస్ట్ అని చెప్పి అప్పుడు ఫస్ట్ మాకు నేర్పించిన వర్క్ ఏంటంటే ఫోన్లు వస్తూ ఉంటాయి ల్యాండ్లైన్ నుండి, అవి రాసి పెట్టుకోండి ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో. అంటే పెద్ద పెద్దోళ్ళు చేస్తారు, వాళ్ళ పేర్లు చెప్పలేదన్నమాట, పెద్ద పెద్దోళ్ళు చేస్తారు, అవి రాసి పెట్టుకోవాలి, నేను ఈవినింగ్ వచ్చినప్పుడు చూస్తాను అనేవారు. అంతే, ఇదే వర్క్ మన స్టార్టింగ్ వర్క్. కెమెరా డిపార్ట్మెంట్లో వాళ్ళు తిట్టారని చెప్పేసి మేనేజర్గా వెళ్ళారు కదా సార్. కానీ మేనేజర్గా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అంటే బిగ్ థింగ్ కదా సార్. మనం ఒక వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే మీరు ఎలా అదంతా హ్యాండిల్ చేశారు? అంటే ఒకటమ్మా, మేనేజర్కి ఎందుకు అనిపించిందంటే ఆ 2 days చూశాక భయం వేశాక వద్దు నేను మీతోటే ఉంటానని ఆయనతో అన్నమాట, మేనేజర్ తోటి. సరే అయితే నీకు ఒక వర్కప్ చెప్తాను, దాన్ని బట్టి చూస్తుంటే అప్పుడు ఇది చెప్పాను కదా, ఒక బుక్ ఇచ్చేవారు రాసుకున్నాను అని చెప్పి. ఆయన మన్నాడు వచ్చేవారు, ఏ నెంబర్లో వచ్చినంటే జయశోద ఫోన్ చేసింది, నాగేశ్వరరావు ఫోన్ చేసేవాడు అని, తప్ప వాళ్ళు ఆర్టిస్ట్ అని మనకు తెలియదు ఆ ఏజ్లో, వాళ్ళు ఇలా పెద్ద స్టార్స్ అని మనకు తెలియదు. అంటే అప్పుడు ఆయన చెప్పేవాడు అనమాట, నాగేశ్వరరావు గారు అంటే ఈయనరా, జయశోద గారు అంటే ఈవిడి అని చెప్తే, ఓహో స్టార్లతో మనం మాట్లాడుతున్నామా అన్న బేసిక్ అలా ఉండి, ఓ ఇది బెటర్ కదా అని కొంచెం ఈజీనెస్ అనిపించింది మేనేజర్ ఉద్యోగం అంటే స్టార్టింగ్. తర్వాత మేనేజర్ ఏం చేస్తాడన్నది తర్వాత తెలుసుకుని స్టెప్ బై స్టెప్ వెళ్తే ఇంకా తప్పదు, అప్పుడు నేర్చుకుని సగంలో ఉండిపోయాం, ఏదో అక్కడ స్టెప్ ఇక్కడ స్టెప్ వేయలేం కదా అని అప్పుడు పర్మనెంట్గా మేనేజర్ ఉద్యోగం చేయడం మొదలెట్టాం. డైరెక్టర్ గురించి తెలుసు, ప్రొడ్యూసర్ గురించి తెలుసు, హీరో గురించి తెలుసు, హీరోయిన్ గురించి తెలుసు అందరికీ. బట్ ప్రొడక్షన్ మేనేజర్ అంటే పర్టికులర్గా ఎవరికి తెలియదు కదా సార్, మీ మాటల్లో మాకు చెప్పండి. అంటే ఫస్ట్ మన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే నేను ఒక డిపార్ట్మెంట్ అవుదానుకుని వచ్చాక మేనేజర్ అయ్యాం కదమ్మా. మేనేజర్ ఎందుకు అవ్వాలనుకున్నానంటే ప్రతిదానికి మాకు సెట్లు ఏమంటే మేనేజర్ అని పిలిచేవారు, ప్రతిదానికి ఆర్టిస్ట్ అనే మేనేజర్ పిలిచేవారు, టెక్నీషియన్ కెమెరామెన్ కూడా మేనేజర్ పిలిచేవారు. అంటే ఇంతమంది డిపార్ట్మెంట్లో గ్యాదర్ చేసి కూడా ఒక మేనేజరా, ఈ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళందరూ ఇతని మాట వినాలా, అప్పుడు మేనేజర్ ఉద్యోగం చేయాలి మనం, ఈ డిపార్ట్మెంట్లో అందరూ తాటి మీద నడిపించి కూడా మేనేజర్ అని అనుకొని, అప్పుడు మాకున్న డిపార్ట్మెంట్లు ఏంటంటే 18 యూనిట్లు, మొత్తం 18 క్రాఫ్ట్లు ఉండేవి అనమాట. ఇప్పుడు 24 ఉన్నాయి, అప్పుడు 18 క్రాఫ్ట్లు ఉండేవి. ఒక కెమెరామ్యాను, డైరెక్టరు, ఒక సెట్ ఆర్ట్ డిపార్ట్మెంటు, ఒక డాన్స్ మాస్టర్లు, ఒక తర్వాత రైటర్లు, తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు, డ్రైవర్సు, ఈ మేకప్ మ్యాన్లు, ఈ సౌండ్ ఇవన్నీ గ్యాదర్ చేసి ఈ డిపార్ట్మెంట్ అందులో సమాధానం చెప్పగలిగే కెపాసిటీ ఒక మేనేజర్గా ఉందని చెప్పి అప్పుడు మేనేజర్ ఉద్యోగాన్ని ఎన్నుకున్నాను అనమాట నేను. సార్ ఒక సీరియల్కి ప్రొడ్యూసర్ ఇంత బడ్జెట్ అని పెట్టేసుకుంటారు కదా, అంటే అది ఒకవేళ సరిపోకపోతే యాజ్ ఏ ప్రొడక్షన్ మేనేజర్గా మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు? అంటే బేసికల్గా అయితే అమ్మా ఇప్పుడు బడ్జెట్లు ఉన్నాయి, కానీ ఇదివరకు ఏంటంటే ఇప్పుడు ఛానల్ ఎక్కువైంది కాబట్టి మీకు బడ్జెట్ అని ఉన్నది, ఇదివరకు ఛానల్ తక్కువ ఉండేది. ఇప్పుడు దూరదర్శన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు అయితే వాళ్ళ బడ్జెట్లో ఒక 50,000 ఎపిసోడ్ తీయాలి. 50,000 ఎపిసోడ్ తీయాలంటే వాళ్ళు ఎక్కువ సెట్లు వేయడానికి లేదు, నిర్మాత తెలియదు కాబట్టి మనం చెప్పాలన్నమాట, ఈ విధంగా వెళ్దామండి, ఈ మనకి బయట ఈ మార్కెట్లో వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు, మనం కొంచెం తక్కువ మాట్లాడుకొని వెళ్దాం అని చెప్పి ప్యాడింగు నార్మల్ ఆర్టిస్టులు కలిపి చేసుకొని ప్రాజెక్ట్ ఒకటి రెడీ చేసిస్తే ఆ ప్రాజెక్ట్ వల్ల అతను సక్సెస్ అయ్యేవాడు. దాన్ని బట్టి మనం డేట్లు అడ్జస్ట్మెంట్ అంటారా, అది కామన్. ఇదివరకు అంటే హాఫ్ డేలే చేసేవారు ఆర్టిస్టులు, ఇప్పుడు ఇంకా ఫుల్ డే చేస్తున్నారు. ఒక ఆర్టిస్టు 2-3 సీరియల్ చేస్తుండేవారు, ఇక్కడ అక్కడ చేసి. అప్పుడు ఏంటంటే మన కొరేటర్లు అడ్జస్ట్ చేస్తూ టైమింగ్స్ గట్రా మార్చుకుంటూ మనకి అప్పుడు 9 to 9 ఇప్పుడు ఉంది, అప్పుడు 7 to 7 అలా ఉండేది టైమింగ్స్. ఆ 7 to 7 ఉండేది. మేము 2000లో శాంతినివాసం స్టార్టింగ్ సీరియల్ చేసేటప్పుడు అయితే రాజమౌళి గారు డైరెక్టర్, ఆయన మాకు శాంతినివాసానికి మార్నింగ్ 7కి స్టార్ట్ చేసేవాళ్ళు. మా రాఘవేంద్ర గారు నిర్మాత, ఆర్కే రాఘవేంద్ర గారు నిర్మాత. 7 స్టార్ట్ చేస్తే అది 12 అయ్యేది, 1 గంట కూడా అయ్యేది మిడ్ నైట్. మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ పొద్దున్న 7కి స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే డెడికేట్ ఎక్కువ ఉండేది అన్న ఆర్టిస్టులు. ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాలి, మంచి ఒక ప్రాజెక్టు మనం చేయాలి, అది కొంచెం దాని బేసికల్గా ఏమంటారంటే ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని అందరికీ తపన ఉండేది ఆ టైంలో. దానివల్ల ఏంటంటే అందరూ పనిచేసేవారు. దానివల్ల నిర్మాతకు కూడా బేసికల్గా అక్కడ నష్టం వస్తుందా లాస్ వస్తుందా అనేది క్లియర్గా తెలిసింది.
ఇప్పుడున్న నిర్మాతలకే నాకు తెలిసి ఏ బడ్జెట్ ఎంత అవుతుందో కూడా తెలిసిపోతుంది. ఇదివరకు తెలిసేది కాదు. ఇదివరకు ఏంటంటే మేము చెప్పేవాళ్ళం, సార్ అది ఇక్కడ ఎంత దొరుకుతుంది, అది ఇక్కడ ఎంత దొరుకుతుంది. కానీ ఇప్పుడు నిర్మాతలకు కూడా తెలుసు ఏ ప్రోడక్ట్ ఎంత వస్తుంది, అంటే మనకి ఆ లొకేషన్కి వెళ్తే ఎంత అవుతుంది, ఈ ఆర్టిస్ట్ పెట్టుకుంటే ఎంత అవుతుంది, ప్రతిదీ తెలిసిపోయింది ఇప్పుడు. అంటే మీకు మార్కెట్ ఎలా ఉందంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు దగ్గర ఉండి చూసుకుంటున్నాడు చాలా వరకు. ఇప్పుడు మా పని ఏమైపోయింది, పొద్దున వాళ్ళు లేపడం, తీసుకెళ్ళడం, షూటింగ్ చేయడం, తీసుకురావడం, ఇది అయిపోయింది. ఇదివరకు ఏంటంటే అన్ని క్రాఫ్ట్లు మనం చూసుకునే వాళ్ళు మేనేజర్లు. ఇప్పుడు ఏంటంటే తగ్గిపోయింది వర్క్, కానీ పోటీ పెరిగిపోయింది. సార్ పేమెంట్స్ కొందరికి అంటే ఆర్టిస్టులకి చూసుకున్నట్టయితే కొందరికి ఇస్తున్నారు, కొందరికి ఇవ్వట్లేదు, కొందరికి అంటే లేట్ అవుతూ ఉంది అని చెప్పేసి బయట టాక్. అది నిజమా అబద్ధమా? అంటే ఇప్పుడు ఫేమ్లో ఉన్న ఆర్టిస్టులకి అయితే అందరికీ పేమెంట్ కరెక్ట్గానే వెళ్తాయమ్మా. ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గరే కొంచెం ట్రబుల్ అవుతుంది. ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు ఛానల్ ఇప్పుడున్న రీజన్ ప్రకారం ఛానల్లో 45 డేస్కి ఇస్తుంది పేమెంట్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఇస్తాం కదా, వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చి టెలికాస్ట్కి ఇచ్చి 45 రోజులు పేమెంట్ ఇస్తారు వాళ్ళు. ఈ 45 డేస్ ఆర్టిస్టులు ఆగుతారు. ఫస్ట్ నిర్మాత అగ్రిమెంట్ అదే చేయించుకుంటాడు. మీరు టెలికాస్ట్ అయిన 45 రోజులు మేము పేమెంట్ చేస్తామంటారు అన్నమాట ఆర్టిస్టులకి. అలాగే ఆర్టిస్టులు వస్తారు. ఇక్కడ ట్రబుల్ అయ్యేది ఏమిటంటే ఈ వన్ డే ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు ట్రబుల్ అవుతున్నారు. కొన్ని ప్రొడక్షన్ హౌస్లు అంటే అప్పుడు స్టాండర్డ్ ప్రొడక్షన్ హౌస్లు అయితే చెయ్యవు చాలా వరకు. పెద్ద ప్రొడక్షన్ హౌస్లు వస్తే అసలు పేమెంట్లు అన్నింటికి ఇబ్బందే లేదు. కొన్ని ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందుల్ని గట్టక మనకు ఇప్పుడు మాకేంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఫెడరేషన్ అని ఒకటి ఉంది. ఇన్ని క్రాఫ్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఫెడరేషన్ అని ఒక పెద్దది ఉంటుంది. అంటే మన టెక్నీషియన్స్ అందరూ అందులో ఉంటారన్నమాట. ఆ ఫెడరేషన్లో మెంబర్షిప్ తీసుకుంటారు. దీనికి ఎందుకు మెంబర్షిప్ తీసుకుంటారంటే మాకేదైనా ప్రాబ్లం అవుతే, అది చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, అదే ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎవరికైనా ప్రాబ్లం అవుతే ఫెడరేషన్ చెప్తే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి ఆ పేమెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు చేస్తున్నదంతా అలా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు టీవీ ఏంటంటే స్టాండర్డ్గా ఉంది ఇక్కడ హైదరాబాద్లో, చాలా స్ట్రాంగ్గా ఉంది. దానివల్ల దేనికి కారణం అంటే యూనియన్లు అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ కొన్ని డిపార్ట్మెంట్లు స్ట్రాంగ్గా లేవు అంటే అది ఫెడరేషన్లో లేకపోతేనే స్ట్రాంగ్గా లేవు. కొన్ని లేవు ఫెడరేషన్లో, ఒక 4 డిపార్ట్మెంట్లు లేవు. అవి చెప్పినా మనకి బాగోదు. వాళ్ళు కూడా దీంట్లో ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇండస్ట్రీ. అయినా కూడా ఫెడరేషన్ అన్నది ఏంటంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి పేమెంట్లు రావాలని పేమెంట్లు కూడా తెచ్చిస్తుంది. అదేం టెన్షన్ ఏం లేదు, కొంచెం టైం అటు ఇటు పడుతుంది అంతే. సార్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే మెయిన్గా ప్రత్యేకంగా మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే ఇంతమంది లోకల్లో అంటే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని పక్కన పెట్టి స్పెసిఫిక్గా మనం వేరే ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నాం అంటే వీళ్ళకి ఇచ్చే ప్రియారిటీస్ కూడా మన తెలుగు వాళ్ళకి ఉండట్లేదు ఈ మధ్య. సో దానిపైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మనకి ప్రోడక్ట్లు ఎక్కువ ఉన్నాయమ్మా. ఇప్పుడు టీవీ సీరియల్, ఇప్పుడు ఇదివరకు ఛానల్ ఏంటంటే ఈ టీవీ జెమినీ ఉండేది, తర్వాత జీ తెలుగు మా టీవీ వచ్చింది. దీనివల్ల ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ సీరియల్ కావాలి. ఇదివరకు తెలుగు ఆర్టిస్టులే పెట్టాము మనం చాలా వరకు చూసుకోండి. 2000 నుంచి 2005 వరకు కూడా తెలుగు ఆర్టిస్టులే ఉన్నారు, వేరే లాంగ్వేజ్ ఆర్టిస్టులు లేరు ఇక్కడ. తర్వాత నుంచి లాంగ్వేజ్ ఆర్టిస్టులు పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆర్టిస్టులు తక్కువైపోయారు. ఇప్పుడు హీరోయిన్లు ఇక్కడ తీసుకొచ్చు కదా అన్నారు, చాలామంది అన్నారు మమ్మల్ని. హీరోయిన్స్ తీసుకోవడానికి ఇక్కడ ఎవరున్నారు చూపించండి అని కూడా అడిగాం మేము. అది మీరు అనుకుంటున్నారమ్మా, మేమే అడిగాము, చాలామందిని అడిగాం, మా యూనియన్లను అడుగుతాము, మీరు ఆర్టిస్టులు ఇవ్వండి మేము పెట్టుకుంటామంటాం. ఇక్కడ తెలుగులో ఆర్టిస్టులు కూడా పెట్టాము మేము. ముత్యాల ముగ్గు ఉంది, ముత్యాల ముగ్గు సీరియల్కి యామినని తెలుగు అమ్మాయి కమ్మ అమ్మాయి, ఇలా చాలామందిని పెట్టాము. కాకపోతే ఏంటంటే హీరోయిన్ లేక వాళ్ళిద్దరి వరకునే కన్నడ నుంచి కానీ బెంగళూరు నుంచి, అదే మన బెంగళూరు నుంచి కానీ మలయాళం నుంచి కానీ చెన్నై నుంచి కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ హీరోయిన్ వరకు. మిగిలిన ఆర్టిస్టులు అందరూ ఇక్కడ దొరుకుతున్నారు. మనకి హీరోయిన్ మెటీరియల్ తక్కువ ఉంది మనకి తెలుగులో. సార్ మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎక్కువ రావట్లేదు అని చెప్పి, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వచ్చి మేము చేస్తాం అని చెప్పేసి ఏ క్యారెక్టర్ అయినా మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తే, మీరు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఏమంటారు, తీసుకుంటారా? చెప్తాము డెఫినెట్గా. ఇప్పుడు చాలా వరకు ఇంతమంది కొత్తలుగా చెప్తాము మేము. ఆల్మోస్ట్ ఫస్ట్ తెలుగు పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి చూస్తాం ఎక్కువ. సార్ ఇందాక మీరు చెప్పారు కదా ఛానల్ వాళ్ళు ఏది చెప్తే మేము అదే చేస్తామని చెప్పి, అంతేనా? అంటే ఇన్ కేసు వాళ్ళు చెప్పేది 1-2 క్యారెక్టర్లే కదా, అన్ని క్యారెక్టర్లు చెప్పలేరు కదా వాళ్ళు. మిగిలిన క్యారెక్టర్ మనం అప్రోచ్ అవ్వచ్చు, తప్పేం లేదు.
మేము మాకు ఈ వేషం కావాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా నా నెంబర్ అని ఇవ్వచ్చు, మీరు ప్రాబ్లం లేదు. ఫోన్ చేసి వాళ్ళు చెప్పవచ్చు, మేము ఇస్తాం. తెలుగు ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయకపోవడం అన్నది ఉండదమ్మా. తెలుగు ఆర్టిస్టులు చేద్దామనే ఉంటుంది. నిర్మాత ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా, తెలుగు వాళ్ళనే పెట్టుకోండి అంటారు. ఇప్పుడు ఛానల్ కూడా మారిపోయారు. ఇదివరకు ఎంకరేజ్ చేశారు బయట వాళ్ళని, సాధ్యమైనంత వరకు మీరు తెలుగు వాళ్ళనే చూడండి అంటుంది. ఎందుకంటే నిర్మాతకి ఎక్కువైపోయింది ఖర్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బడ్జెట్ సరిపోతలేదు. ఇప్పుడు బయట నుంచి తేవాలంటే వాళ్ళకి రూమ్ ఇవ్వాలి, బస్సు ఇవ్వాలి, లేదంటే ఫ్లైట్ ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ నైట్ ఫుడ్ చూసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ వాళ్ళని పికప్ చేసుకోవాలి లొకేషన్కి. ఇంత చేయాలంటే నిర్మాత ఖర్చు ఎక్కువైపోయింది, రాబడి తక్కువైపోయింది, ఖర్చు ఎక్కువైపోయింది. దానివల్ల నిర్మాత కూడా ఛానల్ రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఇక్కడ వాళ్ళు చూద్దామని. అంటే అప్పుడు ఛానల్ వాళ్ళు కూడా ఇప్పుడు తగ్గిపోయారు. ఇదివరకు మీకు బయట ఇప్పుడు చాలా వరకు తెలుగులో ఉన్నారు, చూసుకోండి ఛానల్లో. ఇదివరకు మీకు బయట వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలుగులో హీరోయిన్ లేరు కాబట్టి హీరోయిన్ వరకు బయట తెచ్చుకోండి, మిగిలిన అందరూ ఇక్కడ పెట్టండి అని ఛానల్ కూడా ఇప్పుడు చెప్తున్నది. ఛానల్ అది జీ తెలుగు అయినా, మా టీవీ అయినా, ఏదన్నా ఆల్మోస్ట్ ఈ టీవీ అంతా లోకల్లోనే ఎంకరేజ్ చేస్తారు. జెమినీ కానీ తెలుగు వాళ్ళే చూడండి అంటారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కూడా మన నిర్మాతలు లేక, అంటే ఇప్పుడు ఉన్న నిర్మాతలు కూడా మేము పెట్టుకోలేకపోతున్నాం ఈ బడ్జెట్లు అంటే, అయితే లోకల్లోనే చూడండి అని ఇప్పుడు ఛానల్లో చెప్తున్నారు. మీరు ఎవరైనా వస్తే కొత్త వాళ్ళు చెప్పండి, నెంబర్ ఇవ్వండి, పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. సార్ మీరు మేనేజర్గా మూవీస్ అండ్ సీరియల్స్ చేశారు కదా, దాంట్లో మీకు డిఫికల్ట్ ఉండేది ఏది, దాంట్లో మీకు హై ఇచ్చింది ఏంటి? అంటే మూవీకి అంటే అమ్మా, ఇప్పుడు ఆర్టిస్టులకి టేకప్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటారు, టెక్నీషియన్స్కి ఒక మేనేజర్ ఉంటాడు, తర్వాత లొకేషన్లు చూసుకోవడానికి ఒక మేనేజర్ ఉంటారు. ఇలాగా మినిమం 4 మెంబర్స్ అయితే ఉంటారు మేనేజర్. టీవీ సీరియల్కి అంతమందిని ఇవ్వలేరు, బడ్జెట్లు ఉండవు. సినిమాలకు బడ్జెట్లు ఉంటాయి, టీవీ సీరియల్ బడ్జెట్లు ఉండవు. ప్లస్ ఏంటంటే టీవీ సీరియల్ అంటే ఒక ఉద్యోగం లాంటిది, ఒక జాబ్ లాంటిది. అంటే మంత్లీ శాలరీకి పనిచేసి ఉద్యోగం లాంటిది టీవీ సీరియల్. మూవీస్ కంటే ప్యాకేజీలు ఉంటాయి, అంటే ఒక టార్గెట్ ఉంటుంది. సినిమా చేస్తే ఒక సినిమా పెద్ద సినిమా చేసామంటే అదొక సంవత్సరం 2 సంవత్సరాలు ఖాళీగా ఉంటారు మళ్ళీ మేనేజర్లు, మళ్ళీ వర్క్ నేర్చుకోవాలి టెక్నీషియన్లు అందరూ. సీరియల్కి అలా ఒక సీరియల్ చేస్తుంటే ఆ సీరియల్ అలా చేసుకుంటూ అది ఎన్ని సంవత్సరాలు వెళ్తుందో చెప్పలేము, ఒక ఉద్యోగంలాగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒకటే మేనేజర్ ఉంటాడు, ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటారు, అంటే 2 ఉంటారు అన్నమాట. టీవీ సీరియల్కి సినిమాకి 4-5 పనిచేస్తుంటారు. అక్కడ ఈజీ ఇక్కడ ఈజీ అని చెప్పలేం, ఎవరి వృత్తి వాళ్ళకి గౌరవం లాంటిది. కానీ బడ్జెట్ తేడా ఉండడం కారణం ఏంటంటే సినిమాకి రెవెన్యూ ఉంటుంది, అది టార్గెట్ ఎంతైనా ఉంటుంది. అది సినిమాకి మనం వేయలేము, ఆ బడ్జెట్ వేసిన బడ్జెట్ 4 కోట్లు 5 కోట్లు అని దాటిపోతుంది. టీవీ సీరియల్ ఎలా ఉండదు, ఒక 2 కోట్లు 1 కోటి పెట్టుకొని నిర్మాత దిగుతాడు, దాన్ని రొటేషన్ చేసుకుంటూ ఉంటాడు నిర్మాత. ఇది సినిమాకి సీరియల్కి ఉన్న వ్యత్యాసం. సార్ మీకు మూవీస్ చేయడం టఫ్ అనిపించిందా, సీరియల్స్ చేయడం టఫ్ అనిపించిందా? రెండు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? టఫ్ అంటే ఏం లేదమ్మా. మూవీ అయితే ఒక మూవీ చేసామురా, దీన్ని మనం ఇప్పుడు ఒక శ్రీరామరాజ్యం చేసాము, ఒక చెప్పుకోవడానికి ఒక మూవీ చేసాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలోనే బతకాలి కాబట్టి ఒక మూవీ చేస్తే అది హిట్ అయితేనే వాడికి లైఫ్ ఉంది, తర్వాత లైఫ్ లేదు అనడానికి లేదు. కొంచెం టర్న్ అవుట్స్ వస్తూ ఉంటాయి, అప్పటి వరకు అతను ఖాళీగానే ఉండవలసి వస్తుంది. ఇంకా మేము ఇక్కడ ఏంటంటే టీవీ సీరియల్కి ఎందుకుంటామంటే ఇది ఒక ఉద్యోగం, పర్లేదు మనకి ఒక లైఫ్ ఉంది ఇది అని చెప్పి టీవీ సీరియల్ అయితే మాకు ప్రాబ్లం లేదని చెప్పేసి ఉండిపోయాం అంతే. కొంచెం మంది ఫిల్మ్ చేసే వాళ్ళు టఫ్ ఉంది, 2 దిక్కులనే ఉంటుంది టఫ్. కాకపోతే మూవీ కంటే టఫ్ ఉండదు, మూవీ ఎక్కువ టఫ్ ఉంటుంది. టీవీ సీరియల్ ఏంటంటే ఆల్రెడీ డైలీ ఉద్యోగం, ఇది చేస్తున్నది కదా, అలవాటు అయిపోయింది, ఇంకా చేస్తూ ఉంటాం అంతే. మూవీ అని అంటే 2-3 షెడ్యూల్స్లలో కంప్లీట్ అయిపోద్ది కదా సార్, అంటే సీరియల్స్ ఎలా నడుస్తాయి సార్? అంటే షెడ్యూల్ ప్రకారంగానా లేకపోతే ఎపిసోడ్స్ కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే టీం వర్క్ అమ్మ. ఇప్పుడు సినిమాకి టీం వర్క్ ఉన్నది కాదంటలేదు, సినిమాకి టీం అంటే అది ఒక డేస్ ఇన్ని డేస్లో అయిపోవాలని సినిమా ఉంటుంది. సీరియల్కి డేట్స్ ఏమితో పనేం లేదు, అది అంటే చూసి జనాన్ని బట్టి అది ఎపిసోడ్ అలా సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు నా గుండమ్మ సీరియల్ నడుస్తుంది, 9 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మినిమం అది 2500 ఎంతో నడుస్తుంది. అది ఇంకా ఉన్నారు జనం చూస్తున్నారు, 3rd జనరేషన్లో. అది అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కానీ ఎపిసోడ్ చేంజ్ మీకు రన్ అవుతూనే ఉంటుంది. ఇదే ఈటీవీ అభిషేకం ఉన్నది, లిమ్కా బుక్, అది మనకి ఏదో గిన్నీస్ బుక్ కూడా ఎక్కింది అది. అంటే మీకు జనాలు టీవీ సీరియల్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అమ్మ. సినిమా వేరే, సినిమా ఏంటంటే
అందరు ప్రేక్షకులకి కావాలి. టీవీ అనేది అంటే ఫ్యామిలీకి ఎవరికి కావాలి కాబట్టి అది అది నిరంతరం అలాగా జరుగుతూనే ఉంటాయి టీవీ అన్నది. సినిమాకి టీవీకి చాలా వ్యత్యాసాలు ఉంటాయని అనుకుంటా, కానీ సినిమా వేరే, టీవీ వేరే. టీవీ ఏంటంటే ఇంటి వరకు పరిమితమైంది, సినిమా ఏంటంటే అది ఎల్లలు దాటిపోయింది. ఇప్పుడు ఇదివరకు 40 రోజులు 60 రోజులు సినిమా, ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తున్నాం కూడా తెలియని సినిమాలు జరుగుతున్నాయి. కాకపోతే అది అలా రికార్డులు ఉంటాయి. టీవీ సీరియల్ కూడా రికార్డుల కింద లెక్క వస్తున్నాయి, ఇప్పుడు ఎపిసోడ్లు వెళ్తున్నా కొలుతుంది అంతే. అంటే జనం ఆదరించిన దాన్ని బట్టి ఉంటుంది అంతే. సరే, ఒక మంచి సీరియల్ వచ్చింది అని అంటే అమ్మమ్మ అయినా మమ్మీ అయినా చూస్తూనే ఉంటారు, అంటే పక్కన ఉన్న వాళ్ళని కూడా మర్చిపోయేంతనా మరి? అంటే అదే టీవీ సీరియల్ అంటే. టీవీ సీరియల్ అంటే ఏం లేదు, ఫ్యామిలీ సబ్ ఇంట్లో జరుగుతున్నది కదా, దాన్ని టీవీ సీరియల్ అంటారు. సినిమా అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ వేరే, సబ్జెక్టు కథ వేరే ఉంటుంది. కథ ఏంటంటే ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడతో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటుంది, అంతే తేడా. సార్, ఒక డేకి ఎన్ని ఎపిసోడ్స్ షూట్ కంప్లీట్ అవుద్ది సార్? అమ్మ, ఇదివరకు ఛానల్లో పోటీ లేనప్పుడైతే మనకి గురువారం వరకు టెలికాస్ట్లు ఉండేది, మండే టు గురువారం వరకు, అంటే 4 ఎపిసోడ్లు వారానికి. తర్వాత మీకు అప్పుడు ఈటీవీ జెమినీ ఉన్నది, తర్వాత జీ తెలుగు మా టీవీ వచ్చాక ఫ్రైడే వరకు వచ్చింది, అంటే ఒక్కో ఎపిసోడ్ పెరిగింది. ఇప్పుడు సాటర్డే కూడా టెలికాస్ట్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే 26 ఎపిసోడ్ మనం మంత్లీ షూట్ చేయాలి ఒక సీరియల్కి. 26 ఎపిసోడ్ షూట్ చేయాలంటే వాళ్ళకి మాకు ఇచ్చే టైమింగ్స్ ఏంటంటే ఒక 10 డేస్ ఇస్తాడు ప్రొడ్యూసరు. 10 రోజులు 11 రోజుల్లో మీరు మాకు 26 ఎపిసోడ్ టెలికాస్ట్కి ఇవ్వాలి. ఇది చాలా టఫ్ కదా సార్? టఫ్ అంటేనే అదే టీం వర్క్ అంటారు కదమ్మా. ఇప్పుడు అందరూ ఇక్కడ కరెక్ట్గా ఫ్యామిలీలో పనిచేస్తేనే మనం ఆ అవుట్పుట్ ఇవ్వగలం వాళ్ళకి. ఇప్పుడు ఇదివరకు మన లొకేషన్లన్నీ ఈ ఫిలిం నగరు ఈ ఏరియాలోనే ఉండి అన్నీ, ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది, మైనాబాద్ దాటిపోతున్నాం. ఏంటంటే శంషాబాద్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఛానల్ వాళ్ళు ఈ ఇల్లు కాదు ఇంకా లొకేషన్లు చూడండి అంటారు, ఆ లొకేషన్ చూసుకోవాలి, అది లాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వరకు లైవ్లో షూట్ చేసేవాళ్ళం చాలా వరకు, ఇప్పుడు లైవ్లో షూట్ చేయడానికి లేకుండా పోయింది. గవర్నమెంట్ ఎక్కడ పడితే ట్రాఫిక్ పెరిగిపోయి ఇప్పుడు మనం సెట్లు వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అజీనగర్ ఏరియాలో ఒక 4 స్టూడియోలు ఉన్నాయి, ఆ స్టూడియోలను షూటింగ్ చేసుకోవాలి. ఆ ఏరియాలోకి షూటింగ్ చేసుకోవడం వాళ్ళు వీళ్ళేంటంటే ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి వచ్చేటప్పటికి మినిమం 8-8:30 అయిపోతుంది ఒక ఆర్టిస్ట్ రావడానికి. అయినా డెడికేషన్తో చేస్తున్నారు కాబట్టి 9 to 9 పని చేస్తున్నారు కాబట్టి ఆ వర్క్ అంటే అందరూ కలిసి చేస్తున్నామని ఇవ్వగలుగుతున్నాం. నేను చెప్తున్నాను ఇక్కడ అది కూడా నిర్మాత అన్నీ వీళ్ళకి ఏం లోటుపాట్లు లేకుండా చూసుకుంటాడు కాబట్టి ఆ డెడికేషన్ మీద ఆ డైరెక్టర్ మీద పడుతుంది, కెమెరా మీద పడుతుంది, కొంచెం వర్క్ సఫర్ అవుతుంటారు. కాకపోతే ఇవ్వగలరు వాళ్ళు, ఎందుకంటే అలవాటు అయిపోతుంది రోజు చేసి వర్కే కాబట్టి. మంత్లీ 26 ఎపిసోడ్ టెలికాస్ట్కి ఇవ్వాలి వీళ్ళు. 10 డేస్లో ఇస్తే నిర్మాతకి ఓకే, అంటే అతని పెట్టుబడి అతనికి ఉంటుంది. అది ఇంకా పెరిగితే నిర్మాతకి డబ్బులు రావు, అది అందరికీ తెలిసిందే ఇక ఏ నిర్మాతకైనా. కాబట్టి అంతకంటే తక్కువ చేస్తే ఛానల్ ఒప్పుకోదు ఆ డేట్స్ తగ్గితే. అలాగని చెప్పేసి ట్రావెల్ అవుతున్నారు అంతే. ప్రస్తుతం నిర్మాతలు అందరూ డబ్బులు సంపాదించింది నిర్మాతలు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో. ఇప్పుడు ట్రావెల్ అవుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఇదివరకు ఓకే, ఇప్పుడు వేరే. సార్, ఒక షెడ్యూల్లో ఒక 10 days షూట్ జరుగుతుంది అనుకోండి, అది ఎడిటర్స్ దగ్గరికి వచ్చేసరికి, అంటే ఎడిటింగ్కి వచ్చేసరికి ఎడిటర్స్ ఎలా మేనేజ్ చేస్తారు సార్? అంటే రీటేక్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఈ టేకింగ్ అయినా ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారు అసలు? ఇదివరకు ఏంటమ్మా, మనకి డైరెక్టరు షూటింగ్ 7 to 7 చేసేవారు, నైట్లు చేసేవారు కాదనుకోండి. వెళ్ళి తర్వాత 1 గంట ఎడిటింగ్ రూమ్ కేటాయించేవారు. ఆయన ఎడిటింగ్ రూమ్ దగ్గర కూర్చొని చూసుకుంటేవారు, అంటే కట్ ఎంత వెళ్తుంది ఏంటని. ఇప్పుడు ఆ టైం లేదు, అంటే పరుగు ఇప్పుడు అంతా మనం అంతా పరిగెడుతుంది, టైం లేదు. అక్కడ ఎడిటరే ఇప్పుడు ఒక డైరెక్టర్ కింద లెక్క. ఆ ఎడిటింగ్ చేసిన ఎపిసోడ్ ఫైనల్ చేసుకొని ఛానల్ పంపించి డైరెక్టర్కి ఫోన్లో, ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఫోన్లో పంపించాక తనకి బ్రేక్ టైంలో డైరెక్టర్ చూసుకొని ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పుకొని దానికి ఆర్ఆర్ కూడా ఆన్లైన్లో వేసుకొని ఎపిసోడ్ అందిస్తున్నారు. ఇప్పుడు అది కూడా ప్రీవియస్ ఏంటంటే ఛానల్కి 2 days బిఫోర్ ఇవ్వాలి ఎపిసోడ్. మీరు లేట్ అయిందంటే ఎపిసోడ్ దాన్ని ఫైన్ వేస్తారు మళ్ళీ ఛానల్. అంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్ళాలి నిర్మాత. ఇదివరకు నిర్మాత హాయిగా పెట్టుబడి పెడతానో అనుకుంటేవారు నిర్మాత. ఇప్పుడు నిర్మాత పరిస్థితి ఏమైపోయింది తెలుసా, వెంట పడాలి, వీళ్ళంట పడుతూ ఉండాలి. దానికోసం నిర్మాత పెట్టుకున్నది మేనేజర్ని. అంటే కొంచెం నాకు శ్రమ తగ్గిస్తాడు మేనేజర్ ఉంటాడని పెట్టుకున్నది మేనేజర్ని. అందుకనే టీఆర్పీ రేటింగ్ అంటే ఏంటి సార్? అది సీరియల్స్కి ఉంటుందా?
టీఆర్పీ రేటింగ్ అంటే ఏంటమ్మా అంటే రీడర్స్ ఎంతమంది ఉన్నారు, అంటే ఒక సీరియల్కి ఫాలోయింగ్ ఎంతమంది ఉన్నది దాన్నే టీఆర్పీ అనమాట. అది ఇప్పుడు మనకి వ్యత్యాసం అంటే రెండు రకాలుగా విడదీస్తుంది. మనకి ఆఫ్టర్నూను ప్రైమ్ టైము. ప్రైమ్ టైం అంటే 7 నుంచి 9:30 లోపల ప్రైమ్ టైం ఉంటుంది. ఆఫ్టర్నూన్ అంటే ఇప్పుడు 12 గంటల నుంచి 12 o'clock నుంచి 3 వరకు నాన్ ప్రైమ్ అంటారు. ఈ నాన్ ప్రైమ్కి ఒక బడ్జెట్ ఉంటుంది, ప్రైమ్ టైంకి ఒక బడ్జెట్ ఉంటుంది. టీఆర్పీకి అంటే దానికి నిర్మాతకి ఇంక్రిమెంట్ అంటారన్నమాట. టీఆర్పీ వాళ్ళ స్లాట్, ఈ స్లాట్కి ఇంత కావాలి మాకు టీఆర్పీ అంటారు. అక్కడ రేటింగ్ ఇది వరకు క్లోజ్ అయిన సీరియల్ ఉంటుంది కదా, మనం ఒక 7:30 పాత సీరియల్ క్లోజ్ అయి ఉంటుంది, అది క్లోజ్ అయ్యే టైంకి 5 ఉంటుంది టీఆర్పీ. నెక్స్ట్ కొత్త సీరియల్ వచ్చింది, అది 5 దాటి వచ్చిందంటే ఇంక్రిమెంట్ వస్తుంది నిర్మాతకి. లేదు 5 ఓపెన్ అయితే పర్లేదు, ఓకే సొసైగా ఉంటుంది. నిర్మాతకి బెనిఫిట్ ఉంది దీనివల్ల. అతనికి ఏంటంటే పేమెంట్ ఇస్తారు ఎక్స్ట్రా, ఈ అవర్స్కి ఈ పాయింట్లకి ఎంత పేమెంట్ ఉంటుంది నిర్మాతకి. అది అన్నిసార్లు జరగవు, అది జనం రీడర్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు హయ్యెస్ట్ ఉన్న టీఆర్పీలు ఉన్న వాటికే కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, కానీ దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంటుందమ్మా. మీకు టీఆర్పీ పెంచుకోవడానికి దానికి తగ్గట్టే ఛానల్ కూడా అలాగే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కువ జనాలు ఉంటుంది కాబట్టి దీనికి ఇంకా ఏదైనా చేద్దామని చెప్పేసి కొంచెం ఖర్చు పెంచవచ్చు, చూడవచ్చు, చెప్పలేము. ఒక్కొక్క ఇప్పుడు గుండె నిండా గుడి గంటల సీరియల్ వస్తుంది, ఆ ఫ్యామిలీ సబ్జెక్టు, అది కనెక్ట్ అయిపోయారు జనాలు, చూడగలుగుతున్నారు. కార్తీక దీపం అది ఫ్యామిలీ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు జీ తెలుగులో ఉన్నది జగదాత్రి, అది కనెక్ట్ అయ్యారు. అంటే చామంతి అది ఫ్యామిలీ సబ్జెక్ట్. కొన్ని సీరియల్ని బట్టి కొంచెం మంది ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు, దాన్ని బట్టి టీఆర్పీలు పెరుగుతాయి, హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఇదంతా వీక్లీ చూస్తుంది టీఆర్పీ. ఆ వీక్లీ టీఆర్పీలు అంటే మాకు ఫ్రైడే, మాకు గురువారం టీఆర్పీలు వస్తాయి. ఆ గురువారం చూసుకున్నాక ఎక్కడ డ్రాప్ అవుతుంది, ఏ సీన్ల దగ్గర డ్రాప్ అయింది, ఎక్కడ మళ్ళీ పెంచవచ్చు, ఇది ఛానల్ వాళ్ళు చూసుకుంటే రేటింగ్ వ్యత్యాసం బట్టి దాన్ని బట్టి నిర్మాత కూడా ఇంక్రిమెంట్ ఉంటుంది. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా సీరియల్స్ వస్తున్నాయి, లైక్ అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ దాకా కంటిన్యూస్గా వస్తున్నాయి కదా, దాంట్లో ఏదో ఒకటో రెండో క్లిక్ అవుతున్నాయి. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఛానల్స్ మనకి ఎన్ని ఉన్నాయి, ఈటీవీ, జెమిని, మా టీవీ, జీ తెలుగు ఉన్నాయి. ఈ 4 ఛానల్స్లో మీకు వాళ్ళు ఇదివరకు టైమింగ్స్ వేరే ఉండేది. ఇప్పుడు ఏంటంటే 12 నుంచి కంటే ఇంకా ముందుకు కూడా వచ్చేసేలా ఉంది సీరియల్స్, ఇంకా 11 నుంచి కూడా స్టార్ట్ చేసేలా ఉన్నారు. అంటే టీవీ సీరియల్ నిరంతరం జనాల మీద రుద్దాలా, అంటే అలా అని కాదు, చూడాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. అది 1, 2 అని చెప్పలేము మేము. అది మీరు ఒకసారి మీకు నచ్చిన సీరియల్ ఆన్ చేసి వదిలేస్తుంటారు, మీరు పని చేసుకుంటుంటారు, నెక్స్ట్ ఇంకో సీరియల్ వస్తుంది. అంటే మీకు 7 గంటలకు వచ్చే సీరియల్ మళ్ళీ 9కి వచ్చే సీరియల్ నచ్చుతుంది, అలా అని చెప్పి టీవీ కట్టేద్దామా అని కూడా ఉండదు, ఆన్ చేసి వదులుతారు. దీనివల్ల ఏంటంటే చూస్తారులే జనం అని వదిలి చేసేదే ఎపిసోడ్ సీరియల్. మనకి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి ఒక టీఆర్పీ ఉంటుందమ్మా. ఒక హాఫ్ అన్ అవర్కి ఒక ఛానల్లో 2 ఉంటుంది, ఒక ఛానల్లో 3 ఉంటుంది, ఒక ఛానల్లో 1 ఉంటుంది. అది రేపొద్దున 2 అవ్వచ్చు, ఎల్లుండి అది 4 అవ్వచ్చు, అని చెప్పి అలవాటు చేస్తున్నారు కాబట్టి మీకు సీరియల్ రన్నింగ్ నిరంతరం రన్ అవుతున్నాయి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మమ్మీ వాళ్ళే తీసుకోండి, అంటే ఫుడ్ కోసం పిలిచినా కూడా ఒక 5 minutes ఆగండి, టీవీ సీరియల్ అయిపోయిన తర్వాత పెడతాను అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఒకప్పుడు జెమినీలో టాప్లో ఉండే జెమినీ మొగల్ రైకులు, చక్రవాకు, అంటే ఆ టైంలో నిజంగా చెప్పాలంటే మరి అంత కనెక్ట్ అయిపోయారు జనాలు. ఆ టైంలో ఆ సీరియల్ అలా ఉండేది, ఫ్యామిలీ ఇంతలా కనెక్ట్ అవుతుందని ఎవరు జనాలకు తెలియదు. హయ్యెస్ట్ టీఆర్పీలో రన్ అయినాయి అప్పుడు నా టైంలో జెమినీ హయ్యెస్ట్ టీఆర్పీ 26 టీఆర్పీ. ఆ టీఆర్పీలు ఇప్పుడు లేవు, కానీ 26 టీఆర్పీ ఆ టైంలో. కాకపోతే అప్పుడు ఛానల్ తక్కువ ఉన్నాయి, పోటీ తక్కువ అప్పుడు. ఇప్పుడు పోటీ ఎక్కువ ఉన్నది కాబట్టి టీఆర్పీల కోసమే పోట్లాడుతుంది జరుగుతుంది డైలీని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బెటర్మెంట్ వస్తుందని ఛానల్ సీరియల్ వేస్తారు తప్ప మీకు మరి నిర్మాతలు పెరిగారు, ఆడియన్స్ పెరిగారు, జనాలు పెరిగారు, టెక్నీషియన్స్ పెరిగారు, దాన్ని బట్టి మీకు అవర్ పెంచుతూ ఉంటారు తప్ప ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎన్ని వేయగలము, షోస్ వేయగలమా, సినిమాలు ఇన్ని కొనాలంటే బడ్జెట్లు వర్కౌట్ అవ్వదు కదా. టీవీ సీరియల్కి ఒక బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఓకే ఆడియన్స్ వస్తారు చూద్దాం అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ కేటాయిస్తారు దానికి. అందుకే టీవీ సీరియల్ పెరుగుతున్నాయి తప్ప మీకు మీకు టీవీ సీరియల్ పెరిగినాయి, తగ్గలేదు చూసుకోండి. ఇదివరకు సినిమాలు ఉండి ఇప్పుడు సినిమాలు తగ్గిపోయినాయి. ఒక సినిమా కొనాలంటే ఇప్పుడు బడ్జెట్లు లేవు ఛానల్ దగ్గర. సార్, ప్రెసెంట్ మీరు ఏ సీరియల్లో వర్క్ చేస్తున్నారు? ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే
మేనేజర్గానే సెటిల్ అవుదాం అనుకుంటున్నారా, లేదా ఇప్పుడు స్టార్టింగ్ మీరు చెప్పినట్టయితే కెమెరా డిపార్ట్మెంట్కి జాయిన్ అయ్యాను అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఇంకేమన్నా చేయాలనుకుంటున్నారా, ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఏమన్నా? అంటే అన్ని డిపార్ట్మెంట్ మనం గోల్ చేయలేమమ్మా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే క్రియేటివ్ జాబ్ అది, అంటే అందరూ చేయలేరు, దానికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కెమెరా వర్క్ అని అంతే. అంటే మేనేజర్ యాజ్ మేనేజర్ ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా నిర్మాత అవ్వాలి. కానీ నిర్మాత బాధలు కూడా మేము చూస్తున్నాం కాబట్టి ప్రొడ్యూసర్గా అంటే కష్టమే. అంటే టైం తీసుకోలేమో అవుతామో మనం చెప్పలేము. అది వాళ్ళ బాధలు మేము చూస్తున్నాం కాబట్టి నిర్మాతలు వాళ్ళు డబ్బులు పెట్టడమే వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు నిర్మాత డ్యూటీ ఇదివరకు నిర్మాతలు వేరే, ఇప్పుడు నిర్మాతలు వేరే అయిపోయింది పరిస్థితి. వాళ్ళు కూడా మాకులే వర్క్ చేయవలసి వస్తుంది నిర్మాతలు. ఇంకా అలాంటప్పుడు మేము ఏమవుతాం, నెక్స్ట్ ఏమవుతాము అని, ఏంటి అవసరమా అని చెప్పేసి మేము కంటిన్యూ అవుతున్నాం. దేవుడు ఎలా తీసుకెళ్తాడో మన చేతిలో ఏం లేదు. ఆ తర్వాత స్టెప్ తెలియదు. అంటే నా కొలీగ్స్ అందరూ చాలా వరకు నిర్మాతలు అయిపోయారు. ఇన్ కేసు పేర్లు చెప్పకూడదు, ఇందాక కూడా చెప్పాను నీకు. వాళ్ళందరూ పెద్ద నిర్మాతలే ఉన్నారు. మేము ఇంకా ట్రావెల్ అవుతున్నాను మేనేజర్ కింద. సార్ ఇందాక మీరు చెప్పారు కదా చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశాను అని చెప్పి, వాళ్ళతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఫస్ట్ సీరియల్ అయితే 2000లో మన రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో చేశాం, శాంతి నివాసం అని. దానికి రాజమౌళి గారు ఫస్ట్ టీవీ సీరియల్కి డైరెక్టర్ అయినా. అక్కడే ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యారు. స్టూడెంట్ నెంబర్ 1 చేసిన కానీ పెద్ద డైరెక్టర్ అయ్యారు ఆయన. అంటే వీళ్ళందరితో చేయడం ఒక అంటే ఎక్స్పీరియన్స్ అమ్మ. పెద్ద పెద్ద డైరెక్టర్లు అంటే ఇప్పుడు మన రాఘవేంద్ర గారితో చేసిన శాంతి నివాసం అని, తర్వాత మనోయజ్ఞం, ఇలాంటి సీరియల్ అన్నీ చేసాం. తర్వాత కన్నడ సీరియల్ కూడా ఇక్కడ చేసాం. శ్రీకృష్ణ కళ్యాణ్ ఒక కన్నడ సీరియల్ చేసాం, హైయెస్ట్ బడ్జెట్లోది. అప్పుడు డైరెక్ట్ గారు రాఘవేంద్ర గారిది అది కూడా. తర్వాత విశ్వనాథ్ గారితో సర్వమంగళ అని ఒక జెమినీకి సీరియల్ చేసాం కె విశ్వనాథ్ గారితో. అంటే వీళ్ళందరి దగ్గర పనిచేయడం మా చిన్న వయసులో నాకు అంటే ఎంత డెడికేషను, వాళ్ళతో వర్క్ చేయాలి అంటే ఇలాంటి డైరెక్టర్లతో పనిచేయాలని ఇండస్ట్రీకి వచ్చాము. అప్పుడు ఆలోచించిందంటే టీవీ సీరియల్ కాదు, సినిమా చేయాలని వచ్చింది. టీవీ సీరియల్ కుదిరింది అంతే. తర్వాత బాపు గారితో 5 సంవత్సరాలు బాపు గారితో పనిచేసాం. బాపు గారితో పనిచేయడం అంటే అది ఒక మామూలు విషయం కాదు. శ్రీరామరాజ్యం ఆయన టీవీ సీరియల్ కానీ జాయిన్ అయ్యాక శ్రీరామరాజ్యం సినిమా కూడా చేయవలసి వచ్చింది. అలాంటి డైరెక్టరు. తర్వాత ఇంతమందితో చేసాము. ఇంకే దాసరి గారితో చేయలేకపోయాం. ఎందుకంటే ఆయన అప్పటికే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నారు స్టాఫ్. దాసనారాయణ గారి దగ్గర ఆయన ఒకటే అభిషేకం జరుగుతుంది అప్పుడు. ఆ టీవీ సీరియల్కి ఆల్రెడీ ఉన్నారు. ఎందుకంటే టీవీ సీరియలే మీరు ఎందుకు చేస్తారు, సినిమాలో చేయకపోవచ్చు అంటే సినిమాలు కూడా చేయాలనిపించి మధ్యలో శ్రీరామరాజ్యం అయ్యాక వంశీ గారు ఒక సినిమా చేస్తుంది, 25వ చిత్రం చేస్తారు. వంశీ గారు అంటే మీకు ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, ఒక లేడీస్ టైలర్ కానీ, ఏప్రిల్ 1 విడుదల కానీ ఇలాంటి ఆయన ఒక పెద్ద డైరెక్టర్ ఆ టైంలో. ఆయన ఒక 25 చిత్రానికి కూడా పనిచేసే చేయగలిగానమాట ఆ టైంలో. చాలు మనం అనుకున్న డైరెక్టర్లతో చేసాము అని చెప్పి ఆ టీవీ సీరియల్ ఇంకా అలాగా కంటిన్యూ అయిపోయి టీవీ సీరియల్ చేసుకుంటూ ఉంటున్నాం అంతే. ఇప్పుడున్న కుర్రోళ్ళతో కూడా పోటీ పడి చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఆ పెద్దోళ్ళతో చేశాక ఈ చిన్నోళ్ళతో అంటే అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ఉన్న వెర్షన్లో ఏంటంటే అప్పుడే అలా ఉంటే ఇంకా మనకి ఈ పని ఉండదు. నేను ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా రన్నింగ్లోనే ఉన్నాను. డైలీ ఇప్పుడు కూడా నేను 2 సీరియల్ చేయగలుగుతున్నాను. ఎందుకనంటే ఇప్పుడున్న డైరెక్టర్లతో కూడా ట్రావెల్ అవుతున్నాను కాబట్టి. అప్పుడు వర్క్ నేర్చుకున్నాం కానీ డైలీ విద్యార్థులుగా వర్క్ నేర్చుకుంటున్నాం ఇండస్ట్రీలో. అలా నేర్చుకుంటేనే ఇక్కడ ఉండగలం, లేకపోతే ఉండలేము. కానీ వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళందరి దగ్గర వర్క్ నేర్చుకోవడం అంటే వాళ్ళు చూపించిన ఆ టైమింగ్స్ అంతా వేరే. ఇప్పుడున్న జనరేషన్ వేరే కానీ ఓకే, ఇప్పుడున్న జనరేషన్ కూడా డెడికేషన్తో పనిచేస్తున్నారు. చాలా వరకు అందరూ మంచి వాళ్ళే ఉన్నది కూడా. అంతేనమ్మా, దీనికే ఏమి ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. నా ఇంటర్వ్యూ నక్షత్ర మీడియాలో రాబోతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ రేపు కొత్త గెస్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.